నేను ఈరోజు కొంచెం పెరుగు ఉందని దీంట్లో కొంచెం మైదా వేసానండి. కొంచెం జీలకర్ర మైదా పిండి అన్నీ వేసి కలుపుతున్నాను. కలిపాను పునుగులు వేస్తాకి. సల పునుగులు అంటారు కదా, మనకి ఐడియా ఉంది కదా, అది కలిపేసాను. నేను ముందుగా ఐడియా తెలియదు. దాంట్లో టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను. చాలా టేస్ట్గా వచ్చిందంట. మా పిండి చెప్తుంది ఇప్పుడే టేస్ట్ చేసి. ఇవన్నీ చూడండి, మీరు కూడా వానగా ఉంది కదా, అంతా బాగుంటే రెడీ చేసుకొని తినండి. మనకి ఏమన్నా ఇంట్లో పెరుగు ఉంటుంది కదా. అంతేనండి. ఈరోజు కాకరకాయ వండుతున్నాము మేము. కొంచెం కాకరకాయ వండుతున్నానండి. కొంచెం చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మధ్యన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పోస్తాను. ఇలా ఎంత మంచిగా వేసేస్తుంటే మనకి చేదు అనేది ఉండదు. పిల్లలు కూడా తక్కువ తింటారు. అంటే కొంతమంది బెల్లం అది వేస్తారు, కానీ నేనైతే అలా వేయనండి. కొంచెం చింతపండు వేస్తాను టమాటా వేసిన తర్వాత. ఇవన్నీ చూడండి ఎలా చక్కగా మనకి మట్టిపోయిందో మంచిగా. ఇదంతా చూడండి. మా వీడియోలన్నీ చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి చూసారు కదా, మరి ఒకసారి చూడండి. ఇంకా మేమేమి వీడియోలో పెట్టట్లేదు కదా, ఈరోజు కొంచెం చల్లగా వానగా ఉందని పెట్టాను. చూడండి, నచ్చితే కామెంట్ అయితే ఏమి పెట్టకండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే లేదు.